రుణమాఫీ దోకాపై హైకోర్టులో పిటిషన్. కోర్టును ఆశ్రయించిన రైతు నరసింహారెడ్డి. నిజంగా మంచి పని చేసినావు నరసింహన్న, అస్సలు పని చేసినావు. ఎంతోమంది వేసిండ్రు, ఎన్నో ప్రయత్నాలు జరిగినాయి కానీ కోర్టులో నిలబడలేదు, వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. సో పిటిషన్ను విచారణకు స్వీకరించిన హైకోర్టు రుణమాఫీ అమలు వివరాలు ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి ధర్మాసనం ఆదేశం. రైతు రుణమాఫీ అమలు విషయంలో వివరాలను నివేదించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని నోటీసులు జారీ చేసింది. రేషన్ కార్డు లేకుండా 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందని, కానీ తనకు రైతు రుణమాఫీ వర్తింపజేయలేదని పేర్కొంటూ వలిగొండ మండలం జంగారెడ్డిపల్లి గ్రామస్తుడు బద్దం నరసింహారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. అందరికీ గుర్తుండాలి, పోయిన సంవత్సరం మనం ఈ టైంకి బీభత్సంగా కొట్లాడుతున్నాం రుణమాఫీ కోసానికి, బీభత్సంగా అధికారులను అడుగుతున్నాం, ఇటు పక్క మంత్రికి ఫోన్ చేస్తున్నాం, అటు పక్క ఎమ్మెల్యేలను అడుగుతున్నాం, ఎప్పుడు చేస్తారని చెప్పి మనం ఏం చేయాలనో అది చేసినాం. ఆ ప్రయత్నం అంతా జరిగింది. ఇప్పటికి కూడా ఏమి విడిచిపెట్టలే. వేరేటోళ్ళు ఏమో ఇంకా ఎన్నడో ఒకనాడు ఇలా వార్త వస్తే మాట్లాడారు, కానీ మనం రోజు ఏదో ఒక రకంగా ప్రతిపక్షాల కంటే ఎక్కువగా మాట్లాడినాం రుణమాఫీ ఎందుకు కంప్లీట్ చేయలేదని. అయితే ఇక్కడ 2 lakhs లోపట ఉన్న వాళ్ళకి ఈ దొంగలు ఏం చెప్పారంటే, ప్రామాణికము రేషన్ కార్డు కాదు, ఒకవేళ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే అని చెప్పి మేము ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ఏవైతే ఉన్నాయో అవే కాకుండా కొత్తగా మేము ఏం చెప్తున్నామంటే, రేషన్ కార్డు లేని వాళ్ళకి డెఫినెట్గా మేము రుణమాఫీ వర్తింపజేస్తాం. దానికి ప్రామాణికంగా ఏం తీసుకుంటామంటే దానికి ఫ్యామిలీ గ్రూపింగ్ చేస్తామని చెప్పారు. తల్లిదండ్రులకి అంటే ఒకవేళ రేషన్ కార్డు ఉంటే అందులో పిల్లలు కూడా కలిసి ఉంటే తర్వాత పెళ్ళిళ్ళై వాళ్ళు విడిపోయిన తర్వాత వాళ్ళకి సపరేట్ రేషన్ కార్డు రాలేదు కాబట్టి వాళ్ళకి రుణమాఫీ వర్తింప చేయలేకపోయినరు. అంటే అది పెట్టుకుర్రు, అడ్డమైన రూల్స్ అని పెట్టిరు. అది కూడా 2 lakhs లోపు ఉండాలి కదా, మళ్ళీ అమ్మకుండి నాయనకుండి కొడుకుండే వరకంటే ముగ్గురు కలిపితే 2 ఎప్పుడో దాటిపోతుంది కదా, అట్లా ఉండే కాబట్టి విడిపోతే ఏంటంటే ఎవరు 2 లక్షలు వాళ్ళకి వస్తుంది అంటూ లబ్ధి చెందుతుందంటూ, అట్లా ఎవరి లబ్ధి వాళ్ళకి జరగాలనే ఉద్దేశంతో ఇక రైతులే కొట్లాడిరో, నా అసంటోడు కొట్లాడిండో, మీ అసంటోళ్ళు మాట్లాడిరో, ఎంతమంది మాట్లాడిరో, చివరికి అది ఒక రూపం కచ్చి కొంతమందికి ఫ్యామిలీ గ్రూపింగ్ చేసారు. ఆ ఫ్యామిలీ గ్రూపింగ్లో ఏం జరిగింది, ఎవరి వాళ్ళకి గుర్తించి మేము ఇక వేరుపడ్డాము, మా అన్నదమ్ములు వేరున్నారు, మా వాళ్ళు సపరేట్ ఉన్నారు, మా అమ్మ నాయన వేరున్నారు, మా అమ్మ సపరేట్ ఉంటుంది, ఇగో ఈ ఫ్యామిలీ గ్రూపింగ్ ఇది అని చెప్పి చూపిస్తే ఆనాడు వివరాలు రాసుకొని అందరి ఫోటోలు తీసుకొని ఏఈఓలు కొంతమంది తీసుకుపోయి కొద్దిమందికి వేసిర్రు. పూర్తిగా కాలేదని చెప్పడానికి లేదు, కొద్దిమందికి జరిగింది. అది కూడా 4వ విడతల జరిగింది. మీ అందరికీ యాదుకుండాలి, ఫ్యామిలీ గ్రూపింగ్ అయిన వాళ్ళంతా 4వ విడతలు చేసిర్రు. 4వ విడతలన్నా పూర్తిగా అయిందా? కాలే. చాలామందికి పెండింగ్ ఉంది, చాలామందికి లిస్టుల పేరుంది, కానీ పైసలు పడలే. ఇప్పుడు నాకు ఒక బాలచంద్ర అన్న అని ఫోన్ చేస్తున్నాడు, కమతం బాలచంద్ర అన్న. అన్నది కూడా అంతే, అర్హత ఉంది, తప్పిదమేం లేదు, అది ఉన్నది బ్యాంకులో ఉన్నటువంటి మిస్టేక్ని ఆయన ఎత్తి మీద రుద్ది. అంటే బ్యాంకులో కూడా ఏంది ఐఎఫ్ఎస్సి కోడ్, అది ఐఎఫ్ఎస్సి కోడ్ ఒకటి ఉంటుంది, ఏపీజీవీబీ ఉంటే మారిన తర్వాత తెలంగాణ గ్రామీణ వికాస్ బ్యాంక్ అయిన తర్వాత డెఫినెట్గా మారుతుంది కదా కోడ్ మారిందనే కారణంతో ఆ నెపంతో ఆయనకి ఎలా మాఫీ వర్తింపజేయకుండా ఆపేశారు. ఇంకా చాలామంది ఉన్నారు, జగిత్యాల నుంచి కూడా పట్టా పాస్బుక్ అది దుబాయ్లో ఉన్నాడని చెప్పేసి వాళ్ళ నాయన ఎవరైతే లోన్ ఉన్నదో ఆయన భార్య ఇక్కడ ఉంటే ఆమె పేరుపైకి మారిస్తే లోన్ బదిలీ ఆ అర్హత లేదు అని చెప్పేసి వాళ్ళకు కూడా ఆపారు. పట్టా పాస్బుక్ ఒకరి పేరు మీద ఉంటుంది, ఒకరి పేరు మీద లోన్ ఉంటుంది, కానీ ఇద్దరు ఒకటే, కుటుంబం ఒకటే, రేషన్ కార్డు ఒకటే, అన్ని బరాబరే. దీనికైతే మనం మంత్రితో కూడా మాట్లాడాం, మీరే చూసిరు. నేను మంత్రి కూడా లైవ్లో తీసుకున్నా. తుమ్మల నాగేశ్వరరావుని అడిగాడికి అడిగినాం, ఆయన కాదని అడిగా, చేతులెత్తేసిండు. కానీ అడ్లూరు లక్ష్మణ్ కుమార్ను కూడా అడిగినాం, చేయకపోతే ఎట్లా అన్నా, చేయాలి కదా అంటే, నీకు ఎందుకన్నా నేను మండలం వారీగా, జిల్లా వారీగా లేదా మా నియోజకవర్గ వారీగా మొత్తం డేటా తెప్పించుకొని కంప్లీట్ చేపిస్తాను చెప్పిండు. సో అట్లా కొన్ని పెండింగ్ ఉన్నాయి. కొంతమందికి అయితే అసలు నో డేటా ఫౌండ్, ఆ ఫౌండ్ ఏందో అది ఇప్పటిదాకా దానికి భగవంతుడికి ఎరకాయి కాదు. ఆ నో డేటా ఫౌండ్ ఏందో, అది ఏమైందో ఎందుకైందో తెలియదు. కొంతమందికి అయితే అసలు చిన్న మిస్టేక్స్తోని పాపము జస్ట్ పేరు చేంజ్ ఉంటాయి, పేరులో అక్షరం చేంజ్ ఉంటాయి, లేదా అకౌంట్ నెంబర్ అటు ఇటు ఉంటాయి, లేదా ఆధార్ నెంబర్ అటు ఇటు ఉంటాయి, మిస్ మ్యాచ్. వీళ్ళు పోయి వేసుకొచ్చుకోలేదు కదా, వీళ్ళు ఇచ్చిర్రు జిరాక్స్లు, ఆ దొంగలు వేయాలి కదా, సన్నాసులు సరిగ్గా వేయాలి కదా. సో అవన్నిటి కూడా తప్పులేసి మొత్తం ఎవరికి రుణమాఫీ కాకుండా ఎక్కడికెంచి ఎంత తగ్గించుకుంటే వీళ్ళకి ఆ భారం తగ్గుతుందనే ఉద్దేశంతో చేసిరు. అంతే తప్ప అందరికి ఇద్దామని, నిజంగా ఏ రైతును వదిలిపెట్టద్దని వాళ్ళు చెప్పిర్రు. ఆ దొంగలు చాలాసార్లు చెప్పిర్రు. దొంగలు అనకపోతే ఇంకేమంటాం? ఇప్పుడు తప్పిపోయిన వాళ్ళను, పారిపోయిన వాళ్ళని దొంగలు అనకపోతే ఏమంటారు? తప్పించుకున్న వాళ్ళని. ఆనాడు ఏం చెప్పారు? అర్హత కలిగిన ఏ రైతును విడిచిపెట్టాం, అర్హత ఉన్న ఏ రైతుకైనా సరే మాఫీ వర్తింపజేస్తాం. అన్నీ మాటలు అయిపోయినాయి, నీటి మూటలు అయిపోయినాయి, మాటలన్నీ నీటి మూటలు అయిపోయినాయి. సో అందుకే చేయడం చేతగాక వీళ్ళు ఏం చేసిరంటే వీలైనంత మట్టుకు తగ్గించి ఆగం చేసిరు. ఇంకా రకరకాల కారణాలుగా అయ్యో ఇంకా అసలు నాకు రుణమాఫీ తీయాల యాదికి వస్తే ఒక్కసారి ఆ వీడియోలు చూసుకుంటే అనిపిస్తుంది, అరే ఇన్ని గంటల సేపు ఇంతమందితో నేను ఎట్లా మాట్లాడినా, ఎంతగానం మాట్లాడినాం, ఎంతగానం ప్రయత్నం చేసినాం, ఎంత ట్రై చేసినాం, ఏఈఓలతో ఎట్లా కొట్లాడినాం, ఎవరెవరితో ఎన్ని తిట్లు పడ్డాం, ఎవరితో ఎట్లా రకరకాల ఇష్యూస్ ఎట్లా ఎదుర్కొన్నాం, లీగల్ నోటీసులు ఎన్ని వచ్చినాయి, మనకు బెదిరింపులు ఎన్ని వచ్చినాయి, 100 చూసినాం. నాకు అది ఒక చరిత్ర లెక్క అనిపిస్తుంది. సంవత్సరం కింద ఇదే టైంలో మామూలుగా కొట్లాడతలేము మనం, ఏమాయ మాఫీ. ఇక
అన్నిగానం మాట్లాడితే చివరికి ఏమైందంటే అతి కొద్ది మందికి అయింది. అతి కొద్ది మంది కూడా నాకు మెసేజ్ పెట్టి అన్న థ్యాంక్స్ అన్న నీ వల్ల అయిందని చెప్పిన వాళ్ళు ఉన్నారు. అన్న ఏమైనా ఇడిచిపెట్టినావు ఇంకా మాట్లాడవా అనేటోళ్ళు కొంతమంది ఉన్నారు. కానీ రోజు మాట్లాడితే అవుతుంది అంటే రోజు మాట్లాడతా. ఇయ్యాల పొద్దున్న దాకా మాట్లాడమన్నా మాట్లాడతా అవుతుందంటే, కానీ కాదు కదా, అది తెలిసిపోయింది కదా, దొంగలు చెయ్యమన్నారు కదా. శాసనసభలో ఓపెన్గా ప్రజల సాక్షిగా చెప్పినారు ఇక మా వల్ల కాదు మేము చేయలేము అందరికి అయిపోయినాయి అని చెప్పి దొంగ దెబ్బ తీసిన వాళ్ళని ఏమనాలి, వాళ్ళని ఏం అడగాలో అది అడగాలి. అంతేగాని ఇక అదే పట్టుకుంటే కూడా ముందర పడతలేమని చెప్పి మనం అది మాట్లాడుతూ ఇది మాట్లాడుతూ అన్నీ మాట్లాడుతూ తీసుకెళ్తా ఉన్నాం. అందుకే మనం సపరేట్ ఒక వేదిక కూడా పెట్టుకున్నాం. నేను గతంలో పనిచేసిన ఆ వాహిని టీవీ కంటే కూడా లీడర్ టీవీలో ఇంత బలంగా ఇంత గట్టిగా మాట్లాడడానికి కారణాలు కూడా మీకు గతంలో నేను వివరించిన. అక్కడ నాకు కొంత ఇబ్బంది వచ్చింది, మాట్లాడలేని పరిస్థితి కల్పించిండ్రు. సో అక్కడ ఆగిపోతున్నామనే భావన వచ్చింది, నా క్రెడిబిలిటీ కూడా మిస్ అవుతా ఉన్నా. కాబట్టి నాకు అవసరం లేదు అనుకున్నా, నాకు అవసరం లేదనుకునే బయటకు వచ్చి మనకై మనమే ఛానల్ పెట్టుకొని మరి మనం కొట్లాడడానికి ప్రయత్నం చేసి ఇయ్యాటికి ఎవరికి భయపడకుండా. ఒకడు అంటాడు అనాయుడు బీఆర్ఎస్ వాడేమో, అయ్యాయుడు కేసీఆర్ చెప్తే పెట్టిండేమో, లేకపోతే కేటీఆర్ చెప్పిండేమో, కేటీఆర్ మాట్లాడిస్తుండేమో, కింద కామెంట్లు పెడుతున్నారు. పెట్టుకుంటే పెట్టుకొని నాకేం బాధ లేదు. ఒక్కనికన్నా దమ్ముందా కేసీఆర్ను కేటీఆర్ను ప్రశ్నించేది కానీ అడిగేది కానీ తిట్టేది కానీ దమ్ముందా? ఒకవేళ వాళ్ళు ఫండింగ్ చేస్తే నేనంట పోయినోడు సక్క చేయకపోవడం వల్లనే ఇప్పుడు ఉన్నటువంటి ప్రాబ్లం అని చెప్పిన. ఆ దొంగలు సక్క చేయలేదు, అది సన్నాసులు అని చెప్పిన. మొన్న కూడా చెప్పిన, రేవంత్ రెడ్డి వస్తే దమన కేటీఆర్కి ఇట్లా లేచి దండం పెట్టుంటే వీనంత సన్నాస ఎవడు లేడు రాబాయి, వీనంత సుంట ఎవడు లేడు, తండ్రిని పట్టుకొని కానీ మాటలు అంటే ఎట్లా లేచిండు, ఇప్పుడు వేస్ట్ కూడా రాజకీయాలే కావాలి వీళ్ళకని చెప్పి అనేటోనని అన్న. ఒక్కరిని అనుచుపెట్టమని చెప్పుర్రి. ఇలా బీఆర్ఎస్ పార్టీ ఫండింగ్తో నడుస్తున్నటువంటి ఛానల్స్ ఉన్నాయి కదా సోకాల్డ్, మీ అందరికి ఎరక ఏవే ఛానల్ నడుస్తుందో నాకు కూడా తెలుసు, ఆ లిస్టు మీకు కూడా తెలుసు. అలా ననుమని దమ్ముంటే ఒక్క ననుమను మొగోడైతే నేను మాట్లాడినట్టు మాట్లాడమని చెప్పు, అవుతుందా ఉంతానన్నా ఉన్నారావుడన్నా అడుగుర్రి. ఆ తెలివి ఉండాలి. ఒకవేళ వాళ్ళు ఏమైనా ఇస్తేనో వాళ్ళు పెట్టిస్తేనో ఇక నేను మొన్నైతే ఒక ఆయనకి చెప్పేసిన, ఇక అరే నీకు బీఆర్ఎస్ వాళ్ళు మస్తు సపోర్ట్ చేస్తున్నట్టు బాగానే నడుస్తుంది అంటే, ఇగో ఈ స్క్రీన్ కేసీఆర్ కొని ఇచ్చాడు. నేను పోయిన ఫామ్ హౌస్ కాడికి ఒక రోజు రాత్రిపూట, పాపం ఆయన కూర్చున్నాడు. ఇక నన్ను కూడా ఏమైనా తీసుకుంటావా తమ్మి, ఏమైనా తీసుకుంటావా బిడ్డ అంటే వద్దు బాబు అన్న. నేను లాస్ట్కి ఏం కావాలి తమ్మి అంటే, ఈ స్క్రీన్ కావాలని అంటే, ఈ స్క్రీన్ ఆయన కార్లో కొనిచ్చి పంపించిండు. ఈ స్క్రీన్ వేసుకున్నాను ఇక్కడ, ఇది ఉంది కదా, ఇది ఆయన ఇచ్చి పంపించిండు. కెమెరా ఆయనే పంపించిండు, కేసీఆర్ పంపించిండు, కంప్యూటర్లో ఆయనే పంపించిండు, మొత్తం నా ఆఫీస్ అంతా ఆయనే చెప్పించిండు. మీకు ఎరకలేదు? అయ్యో రామా, నా అకౌంట్లో నెల 10 లక్షలు కొడతాడా కేసీఆర్, ఇది తెలియకపోతే ఎట్లా? అకౌంట్ స్టేట్మెంట్ తీసి కూడా ప్రింట్ చూపిస్తాను మీకు. 10 లక్షలు కొడతాడు నాకు కేసీఆర్, ఎవ్రీ మంత్ ఖచ్చితంగా వస్తాయి నాకు. ఇక చూడురి, ఇట్లా చెప్పాల్సి వచ్చింది కథ. దమ్ముంటే ఒక్కరిని నా స్టేట్మెంట్నే కానీ, నా ఫోన్ కాల్స్నే కానీ, నా ప్రతి అడుగుని ప్రతి స్టెప్ని ఎట్లా చెక్ చేస్తారో చెక్ చేయరు, ఎట్లా పట్టుకుంటారో పట్టుకోండి. నా ఫోన్పే డీటెయిల్స్తో సహా దమ్ముంటే ఎవడన్నా ఏ పార్టీ నుంచి కానీ ఏ నాయకుడి నుంచి కానీ ఏదన్నా తీసుకున్నట్టు కానీ ఏమన్నా నేను లబ్ధి పొందినట్టు కానీ ఏమన్నా చేస్తున్నట్టు కానీ ప్రూవ్ చేస్తే మీరు దేనికంటే దానికే. ఇక అరే నేనేమంటున్నా, ఇంట్లో కేసీఆర్ను తిట్టేటోళ్ళని కూడా తీసుకొచ్చి ఇంటర్వ్యూలు చేసిన, అది కూడా తెలియకపోతే ఎట్లా మీకు? నిన్న చక్రధర్ గౌడ్ మాట్లాడిండు, ఎవరి మీద కేసు వేసిండు? హరీష్ రావు మీద కేసు వేసిండు. ఒక్కరిని దమ్ముంటే చక్రధర్ గౌడ్ని లైన్లో తీసుకొని మాట్లాడమని చెప్పు. బీఆర్ఎస్ ఫండింగ్ చేస్తున్నటువంటి ఛానళ్ళల్లో అవుతుందా? వంతోనని అవుతుందా? ఏమన్నాడు నిన్న చక్రధర్ గౌడ్? ఏమన్నాడు? మైనంపల్లి హనుమంతరావుని ఏమన్నాడు? మైనంపల్లి వాడు మైదాపిండా వాడేవాడండి అన్నాడు. వేరే ఛానల్ అనిపిస్తారా? కాంగ్రెస్ సపోర్ట్ చేసేటువంటి ఛానల్స్లో ఆ మాట అనిపిస్తారా? రేవంత్ రెడ్డిని ఏమన్నాడు విన్నారు కదా, రేవంత్ రెడ్డిని ఏమన్నాడు? రేషం ఉంటుంది అనుకున్నా, మొగోడు అనుకున్నా, అదనుకున్నా ఇదనుకున్నా ఏం బీగలేకపోతుండో అని చెప్పి అన్నాడు. ఒకవేళ కాంగ్రెస్కి సపోర్ట్ అయితే అట్లా అనిపిస్తారా? పోనీ అదంతా అయిపోతే మరి హరీష్ రావుని కేటీఆర్ని అట్లే కేసీఆర్ని ఏమన్నాడో విన్నాం కదా. మరి వాళ్ళని అన్ని మాటలు అన్నప్పుడు అన్నిగానం అనిపించేంత దమ్ము ఎవరికన్నా ఉన్నదా అని నేను అడుగుతున్నా. అట్లా ఒకవేళ ఫండింగ్ ఇస్తా లేకపోతే వాళ్ళు సపోర్ట్ చేస్తా, వాళ్ళు ఒకవేళ ఉంటారు నా వెనకాల వాళ్ళు ఉన్నారు అనుకుంటే వాళ్ళతోని మాట్లాడిచ్చే దమ్ముందా? చక్రధర్ గౌడ్ లాంటి లైన్లకు తీసుకొని మాట్లాడిచ్చే దమ్ము బీఆర్ఎస్ పార్టీ ఫండింగ్ చేస్తున్నటువంటి ఛానళ్ళకు ఉంటే ఒక్కడు చేసి చూపెట్టమనుర్రి. చక్రధర్ గౌడ్ని ఓపెన్గా ఫ్రీగా మాట్లాడనీయరి. ఆయన చెప్తాడు కేటీఆర్ సంగతి కేసీఆర్ సంగతి. నాకు ఎవరితో సుట్టరికం లేదు, ఎవ్వరితో లొల్లి లేదు, ఎవరితో ఒడ్డు పంచాది లేదు. నాకు వాడు శత్రువు కాదు, వాడు చుట్టం కాదు, అంతా ఒకటే. నేనేమనుకుంటా అంటే నాయకులంతా దొంగలే అంట, నాయకులంతా దొంగలే, అందులో ఒకరిద్దరు మంచి దొంగలు ఉంటే ఆయనతో పని చేయించుకుందామంట. ఈ దమ్ము అనకన్నా ఉందా? ఇట్లా మాట్లాడే దమ్ము ఉందా? పైసలు తీసుకుని అనుకుంటా అది పోయి ఒక్కనికన్నా ఉంటుందా? ధైర్యం ఉంటుందా అట్లా? సో అందుకోసానికే రుణమాఫీ గురించి ఇప్పటికీ మాట్లాడినా, ₹1,00,000 రుణమాఫీ అప్పుడు చేయకపోయిరా దొంగలు, అందుకోసానికే ఇలా 2 లక్షల కోసానికి ఎదురు చూస్తారు రైతులను కూడా అన్నా నేను. ఎవడైతే మనకెందుకన్నా, ఏం దేవుళ్ళ భగవంతులా ఏమన్నా ఎప్పటికుంటారా? ఓ 10 ఏళ్ల కింద కేసీఆర్ ఉన్నంత గట్టిగా ఇవాళ ఉన్నాడా? అప్పుడు ఉన్నంత గట్టిగా ఇవాళ ఉన్నాడా? మనం మాట్లాడింది విన్నాక సపోర్ట్ సలగైపోయింది అన్నారు. సో మేబీ జరుగుతుంది. ఇప్పుడు ఆయనే ఓపెన్గా చెప్పిండు, ఎలకాలం నేను బతుకుతానా,
ఎలకాలం మేము ఉండం కదా, రేపటి భవిష్యత్తు మీది, రేపటి యువతరం మీది, బ్రహ్మాండంగా మీరు పరిపాలించుకోవాలి, మీరు పాలన చేసుకోవాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి. ఎలకాలం యోడు బతకనికి రాలేదు కదా, ఇలా మేము చేసినాం, కష్టపడ్డాం, కొట్లాడినాం, మీ చేతిలో పెడతాం, మీరు భవిష్యత్తులో బ్రహ్మాండంగా పాలించుకోరి, నడిపించుకోరు అని చెప్పి అన్నాడు కదా. సో ఆయన ఎలకాలం ఉండడు. కేసీఆర్ మీదే హోప్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ మేబీ కేటీఆర్ ఆర్ ఇంకోరు హరీష్ రావు, లేదా బీఆర్ఎస్ పార్టీలో ఇంకెవరన్నా కుటుంబమే పాలించాలని ఏముంది, లేదు అది పక్కకు పెడితే బీజేపీ కావచ్చు. నేనేమంటా, వ్యక్తులు శాశ్వతం కాదు, వ్యవస్థ మాత్రమే శాశ్వతము. సో వ్యవస్థను మాత్రమే కాపాడుకోవాలి. సో మనము పరిపాలన మాత్రమే ఎక్స్పెక్ట్ చేయాలి, కానీ వ్యక్తి పూజ కాదు, మనకు అవసరం లేదు. వ్యక్తి పూజ చేస్తే ఒకటి నచ్చది, ఒకటి నచ్చది, ఓనాడు ఒక మాట అంటూ ఒకనాడు ఒక మాట అంటూ, తిట్టినోడు పొగడబట్టే, పొగడినోడు తిట్టబట్టే, అంత ఆగమాగం అయిపోబట్టే. అందుకే మనుషులు కూడా ఏదో అంటారు కదా, చంచల స్వభావం ఉంటుంది. మనసు కూడా చపలత్వం అంటారు దాన్ని, ఉండదు. అది ఒక దగ్గర నిలబడదు. అది ఒక వ్యక్తిని నచ్చి మెచ్చాలంటే అది ఎంతో కమిట్మెంట్ అయి ఉండాలి. మళ్ళీ జర్రంత అటు ఇటు కాగానే తిరమరగానే కథ మళ్ళీ ఈయనకంటే ఆయనే బెటర్, ఈయనకంటే ఆయనే బెటర్. అరే మనం సోపత్ చేస్తున్నాం, నచ్చలేము. మన కుటుంబ సభ్యులను ఓసారి నచ్చుతున్నాం, ఓసారి నచ్చలేము, ఆగమాగం అవుతున్నాం. ఎందుకు విడాకులు అవుతున్నాయి? సో ఇది కూడా అంతే. సో అట్లా కమిట్మెంట్తోని మనం ఉండాల్సినంత అవసరం లేదు, ఆ పరిస్థితి కూడా లేదు. మనకు వ్యక్తితోని కాదు, వ్యవస్థ నడవాలి, ఇంటికాడ కుటుంబం నడవాలి, అట్లే బయట సమాజం బాగుండాలి, భవిష్యత్తు పిల్లలకు అందజేయాలి అనేదే చూడాలి. సో అందుకోసానికే ఎవ్వరిని చుట్టం కాదు, ఎవ్వరితో అవసరం లేదు, ఎవడేం పీక్కుంటాడో పీక్కోమని చెప్పి మనం డైరెక్ట్గా ఓపెన్గా గతంలో ఛాలెంజ్ చేసినాం, అదే ప్రకారంగా నడుస్తున్నాం. అరే నేను కేటీఆర్ని ఛాలెంజ్ చేసిన, నువ్వు మొగోనువు అయితే ఒక్క ఎంపీ స్థానం గెలిచి చూపెట్టని చిటికేసి చూపించిన. ఆ వీడియో చూసిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ లైవ్లో. అంటే ఆ సందర్భాన్ని బట్టి, అప్పుడున్న పరిస్థితిని బట్టి, ప్రజల మూడ్ని బట్టి అడగాల్సినవి అడుగుతాము, అంతే తప్ప మనకు ఎవరో కేసీఆర్ ఇస్తానో కేటీఆర్ ఇస్తానో పెట్టుకోవాల్సిన కర్మ కాదు. ఈ ₹1,00,000 స్క్రీన్ సరే, దీనికి కేసీఆరే వచ్చి ఇవ్వాలి, ఈ కెమెరా సరిగా, ఈ 2 లక్షలు. గతంలో నేను ఒక మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసిన, మీకు అందరికీ చెప్పాలి, నేను ఇంతకుముందు ఎప్పుడు చెప్పలేదు. గతంలో నేను మైక్రోసాఫ్ట్ అనే కంపెనీలో పనిచేసిన, ఏదో బుడబుడ కంపెనీలో పనిచేయలే. 2020 దాకా, కరోనా దాకా నేను పనిచేసింది 2010 నుంచి మైక్రోసాఫ్ట్ అనే ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసిన. సో నా జీతం ఎంత ఉంటుంది? ఇక అంతో ఇంతో మంచిగా ఉంటుంది కదా, ఆర్డినరీగా ఏమి ఉండదు కదా. సో జీతం ఉన్న కాడికి 4 రాళ్ళు వెనకేసుకోమా, ఆ రాళ్ళతో 4 కొనుక్కోమా, అట్లా ఆలోచన చేస్తలేరు ఎవడు కూడా. ఏమనంటే వాళ్ళు పెట్టించారు, వీళ్ళు పెట్టించారు. ఇక అది చూస్తే తెలుస్తుంది ఏ మెరకాలకు, బయట ఉన్నోడికి ఏ మెరక, లోపలికి వస్తే తెలుస్తుంది దాని కథ ఏందో. సో ఇక్కడ ఏం జరిగిందంటే, ఇక రేషన్ కార్డు లేకుండా 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందని, కానీ తనకు రైతు రుణమాఫీ వర్తింపజేయలేదని పేర్కొంటూ వలిగొండ మండలం జంగారెడ్డిపల్లె గ్రామస్తుడు బద్దం నరసింహారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. సో బద్దం నరసింహన్న మంచి పని చేసిండు, పిటిషన్ అయితే దాఖలు చేసిండు. ఇంకొక ముచ్చడు కూడా చెప్పాలి, మర్చిపోయినా. ఇప్పుడు ఎవడన్నా నాతో ఛాలెంజ్ చేయరు. ఒకవేళ నాకు కేసీఆరో కేటీఆరో లేకపోతే హరీష్ రావో బీఆర్ఎస్ సోషల్ మీడియానో సపోర్ట్ చేసింది కాబట్టే అన్న ఛానల్ పెట్టిండు, అందుకే అన్న దాంట్లో మొత్తం ఆల్మోస్ట్ బీఆర్ఎస్కి ఫేవర్గానే కనపడుతుంది అని అనుకుంటే, నేను అన్న బీఆర్ఎస్కి ఎప్పుడు ఫేవర్గా ఉండదు. వ్యక్తి అంటే నేను ఇందాక చెప్పాను కదా, వ్యక్తి పూజకు ఉండదు, వ్యక్తి కోసానికి ఉండదు. గతంలో జరిగినటువంటి పరిపాలనకు సంబంధించినవే ఎక్కువ కనపడితే కావాలంటే చూసుకోరు. గతంలో ఏమొచ్చినాయి, ఇప్పుడు ఏమొస్తలేవు, అప్పుడు ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు ఇస్తలేరు, ఇప్పుడు ఎందుకు రావని ప్రజలు అడుగుతున్నట్టుగానే ఉంటుంది. మీరు నా థంబ్నెయిల్స్ చూడండి, క్లియర్గా కనిపిస్తుంది. థంబ్నెయిల్స్లో ప్రజలు మాట్లాడుతున్నట్టు ఉంటుంది ఎక్కడైనా. ఇగో నేను ఈ సందర్భంగా నేను కొన్ని చెప్పాలని అనుకుంటున్నాను, అందుకోసమే కొంతమంది అనుమానపడుతున్నారు కదా, వాళ్ళకు ఒక్కొక్కసారి క్లారిఫై ఇస్తే జర నిమ్మలంగా ఉంటారు, జర తింటారు పంటారు, లేకపోతే ఆగమైపోతుంటారు. అరే ఇంతగానం వస్తుందో, అంతగానం వేస్తుండో, ఇంతగానం చెప్తుర్రు, ఇదంతా మొత్తం అటే నడుస్తుందా ఇటే నడుస్తుందా, ఎందుకు ఇవన్నీ పిచ్చి మాటలు. డిసైడ్ అయిపోయినాం ఏదో ఒక రకంగా ముందుకెళ్ళాలని, కాబట్టి ప్రయత్నం చేసినాం. దాన్ని పట్టుకొని ఇక ఒక్కొక్కడు ఒక్క మాట అంటాడు. ఒకసారి నా దాంట్లో ఎక్కడన్నా కేసీఆర్ హీరో, కేసీఆర్ తోపు, గత ప్రభుత్వంలో బ్రహ్మాండం కనబడ్డా అనడనా? నాతోని ప్రజలు అంటున్నాయి, నాతోని ప్రజలు మాట్లాడుతున్నాయి, ఎక్కడన్నా ఎవరన్నా అన్న విషయాన్ని మాత్రమే థంబ్నెయిల్గా పెడతా. మీరు ఇదే బీఆర్ఎస్ సపోర్టెడ్గా ఉన్నటువంటి ఛానల్స్లా థంబ్నెయిల్ చూసి చెప్పుర్రి, ఎవడన్నా నా సొంత థంబ్నెయిల్ ఉంటే చెప్పుర్రి. ఇక చూడండి ఒకసారి, ఇగో నేనేమడిగినా, ఇది ఎవరన్నా కానీ బీజేపీ వాళ్ళు ఉన్నారు ఇక్కడ, నెత్త కత్త గుర్రు పెట్టి నిద్రపోతున్న ఎమ్మెల్యేలు మంచిగా మోపారు మాకు. ఇదేంది? ఇది మన వాడుక భాషలా మనం రోజు మాట్లాడుకున్నట్టుగా మనతోనే అంటున్నటువంటి జనాల మాటల నుంచి పెట్టడం తప్ప ఇంకెక్కడన్నా వేరే కనబడుతుంది. ఇగో అది నోరా మోరా ఓలన్నారా? అది హరీష్ రావు అన్నాడు, నిండు సభల బూతు మాటలు రేవంత్ నోరుకు మొక్కాలే అన్నాడా కేసీఆరే? గట్లా నేను అనేది మన బాధ ఏదైతే ఉందో అది చెప్పాలని మాత్రమే అడుగుతున్నా. ఇగో రైతు సమస్యలు మాట్లాడకపోతే ఇంకెందుకు మరి అసెంబ్లీ అని అడిగిన. దీంట్లో బీఆర్ఎస్ ఉందా, కాంగ్రెస్ ఉందా, లేకపోతే బీజేపీ కనబడుతుందా, ఏం కనబడుతుంది? ఇంకా చూడండి, ఇంకా ఎక్కడన్నా ఇగో ఆనాటి రోజులు వచ్చాయి, మళ్ళీ కరెంటు కోసలు రైతులతో లైవ్ కాలు. ఈ రైతు మాట్లాడితే రాసినా లేకపోతే నేనేమన్నా నా సొంత కవిత్వం రాసినాడా చెప్పురు కదా. ఇంకెక్కడన్నా ఇగో ఆన్లైన్లో అప్లై చేసుకో, ప్రభుత్వ పథకం అందుకో, పేపర్లు పట్టుకొని తిరుగుడు బంధు, ఇది కాంగ్రెస్కి సంబంధించిందే కదా. మరి
ఇప్పుడు ఇది ఉపయోగపడుతుందనే కదా చెప్పింది ఈడ నేను ఆన్లైన్లో అప్లై చేసుకోని. ఇంకా మీరు ఏమన్నా చూసుకోరి. ఇగో అత్తారింటికి దారి ఉంది, ఏమొచ్చినా మనం మారము, ఇదో పెద్ద గోస. ఇగో ఎన్నికలు ఉంటేనే రైతు భరోసా, పెట్టుబడి సాయమా, బిచ్చమా, అడుక్కోవాలనా? ఇది జనం అంటున్న మాటనా లేకపోతే నేను సృష్టించిన మాటనా? బ్రహ్మాండంగా జనాలు అంటున్నటువంటి మాటలనే నేను ఇక్కడ తమ్మునెల్స్గా రాస్తున్నా. ఎక్కడ కూడా నేను కేసీఆర్ బ్రహ్మాండం, కేసీఆర్ను మించినోడు లేడు, కేసీఆర్ గొప్పోడు, నా కేసీఆర్ ఏమనంటే చెప్పుతో కొడతా, గది కాదు మనది. ఆ పంచాంగం లేదు మన తాడ, ఆ జ్యోతిష్యం మనం చెప్పం. మనకున్నది ఒకటే ఎరక, మనకు తెలిసింది ఒకటే. డైరెక్ట్గా సమస్య ఉందా, ఆ సమస్య మాట్లాడాలి. మీకు ఒకటి విషయం తెలుసో తెలియదో, నా ఛానల్లో వీడియోలు లక్షల వ్యూస్ ఎందుకు వస్తున్నాయి చెప్పాలనా? ఒక్క బీఆర్ఎస్ వాళ్ళకు ఉపయోగపడుతుందనో, బీజేపీలకు ఉపయోగపడుతుందనో వాళ్ళ కార్యకర్తలు చూస్తలేరు. ఎక్కువ మట్టుకు కాంగ్రెస్ వాళ్ళు చూస్తారు. వాళ్ళు కూడా పడుతున్న బాధలు అవి. నేను చాలాసార్లు చెప్పిన, కాంగ్రెస్ వాళ్ళకి పదవులు ఎందుకు ఇయ్యరు, ఎన్నికలు పెట్టి వాళ్ళకి ఎందుకు పదవులు అప్పచెప్పరు? గతంలో మీకోసానికి కష్టపడ్డ వాళ్ళ బతుకులు ఏడున్నాయి, మీకోసానికి మరి జెండాలు మోసిన వాళ్ళు ఏడున్నారు ఎలా అని అడిగినాను. వాళ్ళతో పాటు వాళ్ళకి జరిగినటువంటి రుణమాఫీ అడిగిన, కాంగ్రెస్ కార్యకర్తలకి, కాంగ్రెస్ నాయకులకు రుణమాఫీ జరగలే, అడిగినా లేదా? రైతు బంధు వాళ్ళకి అవసరం లేదా? వాళ్ళు రైతులు కాదా? అడిగినా లేదా? ప్రభుత్వ పథకాలు వాళ్ళకి రావాలని అడిగినా లేదా? కాకపోతే ఎక్కువ మట్టుకు రేవంత్ రెడ్డి ఎందుకు టార్గెట్ అవుతుందంటే దొంగ మాటలు చెప్పిండు కాబట్టి, దొంగ హామీలతో గద్దెన ఎక్కిండు కాబట్టి, అర్రాస్ పాట లెక్క వాడి ఆయన 2000 ఇస్తేనే 4000 ఇస్తా, ఆయన 4 ఇస్తేనే 6 ఇస్తా అనుకుంటా వాడిరు కాబట్టి ఎందుకు ఇవ్వయా అని అడిగినాం మనం, అంతే తప్ప ఇలా వేరేది ఏం లేదు. కావాలంటే ఇక్కడ మీరు ఇగో ఎన్నంటని ఇగో మాకు శాంక్షన్ అయింది, మాకు కావాలి, నేను నోరు తెరిస్తే కథమే, వాళ్ళన్న మాటలే పెడుతున్నా కదా. నేను ఎక్కడ కూడా కావాలని బదనాం చేయాలనో, నాశనం చేయాలనో, ఇది ఒక్కటి చూడరు. ఇగో బాయికాడ మోటార్లకు మీటర్లు, ఇది ఒక్కటే మిగిలింది. ఇక బొంద పెట్టడానికి రైతులకు ముడితే షాకే అన్ననా లేదా? ఇవన్నీ నా మాటలు, నాకు ఎట్లొచ్చినాయి ప్రజలు చెప్తే, రైతులు చెప్తే, నేను రోజు రైతులతో ఇంటరాక్ట్ అయితే, మీరు నాతో మాట్లాడితే ఆ ప్రకారంగానే ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. కావాలంటే మీరు చూసుకోండి. ఇక ఇంకా డౌట్ ఉన్నోడని ఉంటే ఒకసారి నా దగ్గరికి వస్తే బ్రహ్మాండంగా నీకు లెక్కలు కావాలన్నా, లేకపోతే పద్దులు కావాలన్నా, వచ్చేదేంది పోయేదేంది మొత్తం ఎట్లా ఎట్లా చూపెట్టమంటావో చూపెడతా, ఓపెన్గా ఛాలెంజ్ చేస్తా, రండి ఎవరన్నా. ఓకే, ఇక్కడికి వస్తే ఇక జంగారెడ్డిపల్లె గ్రామస్తుడు బద్దం నరసింహారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై మంగళవారం విచారణ చెప్పిన జస్టిస్ టి మాధవీదేవి, వ్యవసాయ సహకార శాఖ ప్రధాన కార్యదర్శి, కమిషనర్, యాదాద్రి భువనగిరి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి, జిల్లా కలెక్టర్తో పాటు కెనరా బ్యాంకు అరూర్ బ్రాంచ్ మేనేజర్లకు నోటీసులు ఇచ్చారు. బ్యాంకు నుంచి వ్యవసాయ రుణంగా కెనరా బ్యాంకు ఇదో దొంగ బ్యాంకు. ఈ దొంగ బ్యాంక్ అని ఎందుకు అంటున్నా అంటే మంచిదే అయి ఉండొచ్చు, కానీ రైతులను ముంచింది కాబట్టి అది దొంగ బ్యాంక్ అంటున్నా. కెనరా బ్యాంకులో చాలామందికి రుణమాఫీ వర్తింపం చేయలేదు, రుణమాఫీ జరగలేదు. కెనరా బ్యాంకు ద్వారా ఎంతో మందిని మోసం చేసింది కెనరా బ్యాంకు. ఈ బ్యాంకు దొంగలు, బ్యాంకు మేనేజర్లు ఏం చేశారంటే డేటా సరిగ్గా పంపలేదు ఆ దుర్మార్గులు. ఈ దుర్మార్గులు డేటా సరిగ్గా పంపకపోతే మాఫీ వర్తింపజేయలేకపోయినరు. మాఫీ జరగలేదు వాళ్ళకి. వీడు అడగలేడో వాడు ఇయ్యలేడో నాకు ఎరకలేదు. నీదేం పోయింది రాబాయి నీ ముల్లే? వాళ్ళు అడిగినప్పుడు వ్యవసాయ శాఖ నీ దగ్గర ఉన్న గైడ్లైన్స్ ప్రకారము అందరి అకౌంట్లు సరి చేసి పంపించాల్సిన బాధ్యత నీకు ఉందా లేదా కెనరా బ్యాంక్ వాడికి? నాట్ ఓన్లీ కెనరా బ్యాంక్, ఈ తెలంగాణ గ్రామీణ వికాస్ బ్యాంక్ కూడా, అట్లనే ఐసిఐసిఐ బ్యాంక్ కూడా ఎన్నో రకరకాల లోన్లు, మార్టిగేజ్ ఉన్నదని, లేకపోతే ట్రాక్టర్ లోన్ ఉన్నదని, లేకపోతే బండి లోన్ ఉన్నదని, ఇది ఉన్నదని, అది ఉన్నదని, ఏది కాకుండా చేసిరు. అరే ఒక ఉద్యోగం, బిడ్డకు ఉద్యోగం ఉంటే కూడా రుణమాఫీ చేయలేదు ఆయనకి. బిడ్డ పెళ్లి చేసుకొని పోయింది కూడా, ఆమె పెళ్లి చేసుకొని ఇంకో ఇంటికి వెళ్ళిపోయింది, అత్తగారింటికి. ఆయనకు కూడా కాలేదు రుణమాఫీ. ఇంకొక ఆయనకు పెన్షన్ వస్తుందని, ముసలాయన పెన్షన్ వస్తుందని ఆయనకు రుణమాఫీ చేయలేదు. కొంతమందికి అవుతుంది ఎట్లా, అలా కాదు ఎట్లా. కొంతమందికి కొడుకు జాబులు ఉన్నాయి, కానీ కొడుకు జాబు ఉంటే కొడుకు తిండి కూడా పెడతలేడు, బయట ఉన్నారు, వేరే జాబులు ఉన్నారు. కొడుకు అలాగుంటుండే ఎన్నో వేరే దగ్గర ఉద్యోగం ఉన్న చోట. ఈమె ముసలామె చచ్చిపోతుంది, ముసలాడు చచ్చిపోతాడు ఒంటరిగా, ఉడికని తినుకుంటా. ఆయనకు కూడా రుణమాఫీ జరగలేదు. అందుకే ఇట్లా చాలా మటుకు పెండింగ్ ఉన్నాయి, ఇవన్నీ వేయాలి. ఈ కెనరా బ్యాంక్ అనే ఈ దొంగలు ఉన్నారు కదా, ఈ మేనేజర్లకి నోటీసులు మంచిగా ఇచ్చారు, బరాబర్ ఇచ్చారు. బ్యాంకు నుంచి వ్యవసాయ రుణంగా 1.5 లక్షలు. ఇగో రుణమాఫీ అయితే ఒక పెద్ద చెప్తే ఏదంటారు కదా, రాస్తే రామాయణం చెప్తే భాగవతం అన్నట్టు చాలా పెద్దగా ఉంటుంది రుణమాఫీది అయితే. ఇక అది మళ్ళీ వచ్చే ప్రభుత్వం అన్న చేస్తుందా చేయదా తెలియదు, కానీ ఇక తీసుకున్నానని వడ్డీతో కలిపి 1,56,000 అయిందని. ఇక ఇంట్లో 1,56,000 అయింది, ఏమైందా? 2 లక్షల లోపల ఉంది. ఎందుకు కట్టరు ఆయనకి? ఎందుకు ఇయ్యరు ఆయనకి? ఇచ్చేయాలి కదా, అర్హత ఉంది కదా. అసలు 2 లక్షల లోపల ఉన్న వాళ్ళు ఎవరైనా అర్హుడే కదా. ఎవరన్నా రెన్యువల్ చేసుకోలేని వాళ్ళు, లేకపోతే ఇంకేదైనా ఉండి ఫ్రీజ్ అయిన వాళ్ళు ఉంటే, బాబు పలానా కారణం చేత కాలేదంటే సప్పుడు ఎక్కుకుంటాడు ఆయన. కానీ అన్ని అవకాశాలు ఉండి, అన్ని అర్హతలు ఉండి, చిన్న చిన్న టెక్నికల్ ఇష్యూస్తో ఆపేస్తే ఆయన ఎడికి పోవాలి, అది అట్లా పోయింది. ఆ ప్రాబ్లం అట్లుంది. ఇక 2 లక్షల కంటే మీద ఉన్నది ఒక పెద్ద కథ. ఇక 2 lakhs అబోవ్ ఉన్న వాళ్ళు అప్పులు చేసి బయట మిత్తులకు తీసుకొచ్చి కడితే వాళ్ళకి ఇప్పటిదాకా ఒక్కడు మాట్లాడలేడు. లోపల ఉన్నదే కాలేదు కాబట్టి ఇక పైన ఉన్నది ఓడాడుతాడని ఎవ్వరు సపోర్ట్ చేస్తలేరు. కానీ
గైడ్లైన్స్లో ఏడ్చిందిరా నాయన, చూడురా నాయన 2 లక్షల పైన చేస్తామని చెప్పి గైడ్లైన్స్లో పెట్టుకున్నారు. అదే ప్రకారంగా ప్రధానమంత్రికి రాసినటువంటి లెటర్లో కూడా ఉన్నది, మేము 2 లక్షల పైన ఉన్నది కూడా కట్టించుకొని చేస్తాం అతి త్వరలో అని చెప్పి రాసిండు. సో గంత హామీ ఇచ్చి గైడ్లైన్స్లో పెట్టి పైగా మీకు 5వ విడత ఉంటుంది, ఆ విడతల ఈ ఉడతలు పట్టే మొఖాలు ఏం చెప్పారంటే డెఫినెట్గా పైన వాళ్ళందరికీ కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లతో మెసేజ్ పెట్టించారు గ్రామాలలో గ్రూపులలో. అది కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఆ ఛానల్లో ఉన్నప్పుడు, అది కూడా మాట్లాడుతుంది. అయితే వాళ్ళెవ్వరికి కూడా కాకుండా ఎక్కడికక్కడ ఆపేసారు. ఇగో పలుమార్లు అధికారులకు వినతి పత్రాలు సమర్పించినప్పటికీ అయితే ఇక్కడ ఏంటంటే 1,50,000 అయింది, అయినప్పటికీ మాఫీ చేయలేదని పిటిషనర్ తరపు న్యాయవాది తెలిపారు. పలుమార్లు అధికారులకు వినతి పత్రాలు సమర్పించినప్పటికీ ఫలితం లేదని చెప్పారు. కుటుంబ సభ్యుల వివరాలు నిర్ధారణ కాలేదని చెప్పి రుణమాఫీ అమలు చేయడం లేదని అధికారులు చెప్తున్నారని పేర్కొన్నారు. ఇగో కుటుంబ సభ్యుల వివరాలట నిర్ధారణ కాలేదట. ఎవరు చేయలేదు? నాకు పెద్ద ప్రశ్న ఇది. అధికారులు నిర్ధారణ చేయకపోతే రైతు ఏం చేస్తాడు చెప్పురు. ఇక్కడ ఏం చెప్తున్నారు సమాధానము? ఇగో కుటుంబ సభ్యుల వివరాలు నిర్ధారణ కాలేదని చెప్పి రుణమాఫీ అమలు చేయలేదని అధికారులు చెప్తున్నారు అంటూ. కుటుంబ సభ్యుల వివరాలని నిర్ధారణ చేస్తాడు ఎవడు? రైతు చేసుకుంటాడా? ఇంట్లో పిల్లగాలు చేస్తారా? బయటోడు చేస్తాడా? ఎవడు చేస్తాడు చెప్పురు కదా. ఊర్లో సఫాయోళ్ళు చేస్తారా? మస్కురోళ్ళు చేస్తారా? ఎవరు చేస్తారు? అది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్గా చేయాల్సింది, ఏవోలు కదా చేయాల్సింది. సో ఆ నిర్ధారణ చేయకుండా తప్పించుకున్నటువంటి దొంగను కదా సస్పెండ్ చేయాలి, వాడిని కదా తీసి అవతల పడేయాలి. ఎందుకు చేయలేదు? వాని తప్పిదం కదా, ఇలా ఆయన నష్టపోతుంది కదా, దాన్ని మిత్తెవరు కట్టాలి? ఇప్పుడు 9 తారీఖు దాటంగానే ముందు కడితే ఇగో ఇప్పుడు ఆయన ఏమన్నాడు, ఇంకా మీరు మళ్ళీ పోయి తెచ్చుకోరు, కట్టిన వాళ్ళు ఉంటే ఎత్తుకొచ్చుకోరు, మళ్ళీ కట్టన ఉంటే కట్టకూరు అని చెప్పిండు. రేవంత్ రెడ్డి నోట్లకించి వచ్చింది మాట, కట్టినోళ్ళు ఉంటే మళ్ళీ తెచ్చుకపోండ్రి, కట్టనోళ్ళు ఉంటే కట్టకుండ్రి, నేను వచ్చినాక మాఫీ చేస్తా అని చెప్పిండు. ఏమైనా డిసెంబర్ 9 అస్తలేదా? ఇంకా రాలేదా? 2 సార్లు వచ్చింది. ఏమా ఇప్పటిదాకా ఎందుకు కాలేదు? అయితే అమలు చేయడం లేదని అధికారులు చెప్తున్నారని పేర్కొన్నారు. వాదనలపై స్పందించిన హైకోర్టు ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది. ఈ నెల 27 తారీఖు ఉంది. అంతలోపు ఎవరన్నా దాంట్లో ఇంప్లీడ్ అవ్వాలనుకుంటే, మీరు కూడా పిటిషన్ వేయాలనుకుంటే, నాకు కూడా మాఫీ జరగలేదనుకుంటే కనుక దాంట్లో ఇంప్లీడ్ అవ్వచ్చు, ఇంకా పిటిషన్లు వేయచ్చు. నేను కూడా ఆ ప్రయత్నంలో ఉన్నా. నాకు కూడా ఇది మంచిగా అనిపించింది. అంటే ఇప్పటి వరకు అంటే ఎంతమంది పిటిషన్లు వేసినా వాళ్ళకి కొట్టేయడమో లేకపోతే యాక్సెప్ట్ చేయకపోవడమో బెంచ్ పైకి రాకపోవడమో రకరకాల కారణాల చేత వాళ్ళని పక్కకు పెట్టడమో జరిగింది. బట్ ఇక్కడ మాత్రం సరైన కారణం చేత పట్టుకున్నారు. సో ఇదానికి మనం ఇంప్లీడ్ అవ్వచ్చు. అంటే మనం కూడా అడిషనల్గా పిటిషన్స్ యాడ్ చేయవచ్చు. సార్ ఇగో పలానా ఆయనకు కూడా రాలేదు, పలానా ఆయనకు కూడా ఇవ్వలేదు, పలానా ఆయనకు కూడా రాలేదని ఇండివిజువల్గా ఇవ్వచ్చు. నేను ఒక్కనిగా ఇవ్వరాదు అందరివి. సో ఇండివిజువల్గా కాంటాక్ట్ అవ్వచ్చు. సో అన్న వలిగొండ నరసింహారెడ్డి, ఈ అన్న పేరును పట్టుకొని మరి ఏదైనా ఊరోళ్ళు కాకపోతే మాత్రం ఈ అన్నను కాంటాక్ట్ చేస్తే డెఫినెట్గా అందులోనే ఇంప్లీడ్ అయ్యేలాగా అవకాశం ఉంటుంది. అదే కేసులో మనం కూడా వాదులుగా చేరొచ్చు మనం కూడా. సో అన్న పేరు వలిగొండ మండలం జంగారెడ్డిపల్లి గ్రామస్తుడు బద్దం నరసింహారెడ్డి. సో ఇంకా ఏదైనా న్యాయ సలహాలు కావాలంటే కూడా నేను ఇస్తాను. నేను కూడా ఒక అడ్వకేట్నే, బట్ ప్రాక్టీస్ చేయ కాబట్టి ఫుల్ టైం జర్నలిజం చేస్తా కాబట్టి. సో అక్కడ కూడా మనకు తెలిసిన మిత్రులు ఉన్నారు. నేను కూడా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేయడానికి చాలా ప్రయత్నం చేసిన, ఆ డేటా తీసుకున్నా, లెటర్లు తీసుకున్నా, అన్నీ తీసుకున్నా, కానీ దానికి సరిపడా అంటే పారామీటర్స్ సరిపోలేదని చెప్పేసి దాన్ని పక్కకు పెట్టారు. ప్రయత్నం జరుగుతుంది. సో అక్కడ ఏం జరిగిందంటే అందరి అంటే 2 లక్షల కంటే పైన వాళ్ళందరి రిసిప్ట్లు డేటాలు తీసుకొని మళ్ళీ అందరి కలెక్టర్లకి అందరికీ మళ్ళీ ఒకసారి రిజిస్టర్ పోస్ట్లా మళ్ళీ పంపించాలని చెప్పారు. సో ఆ పనిలో ఉన్నారు, జరుగుతుంది అది బ్యాక్గ్రౌండ్లో. సో అది జరగాలి, దాని తర్వాత రిప్లైలు రావాలి, ఆ రిప్లైలను అటాచ్ చేస్తూ మాత్రమే పిల్ వేయాలని చెప్పి అన్నారు. సో అందుకోసానికే ఒపీనియన్ తీసుకుంటాం కదా. పిల్ వేయాలంటే మనం అట్టిగా ఆషమాషి కాదు కదా, ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కూడా, డబ్బులు కూడా చాలా ఖర్చు అవుతాయి. కొంతమందికి తెలియదు ఏముంటుందంటే ఏముంటుందో నాకెరక. గతంలో 50,000 అవుతుండే, ఇప్పుడు కొంత నేను అడ్వకేట్ని కాబట్టి కొంచెం తక్కువ అయ్యే అవకాశం ఉంది. నేను అంటే అడ్వకేట్ ఫీజు ఉండదు, లేకపోతే ఇంకోటి ఉండదు, ఆడ కొన్ని ఉంటాయి, లొసుగులు ఉన్నాయి అందులో కూడా. ఇక అది మాట్లాడితే మళ్ళీ బాధ అవుతుంది. సో అక్కడ కూడా ఇచ్చుకోవాల్సిన కొన్ని ఉంటాయి ఆడదాకా చేరాలంటే, బెంచ్ పై దాకా చేరాలంటే. సో అలాంటి వాటి కోసం కూడా నేను ప్రయత్నంలో ఉన్నా. సో నేను ఎన్నడూ నా ఫోన్పే నెంబర్ పెట్టి అన్న ఫోన్పే కొట్టురి రుణమాఫీ మీద కొట్లాడదాం, లేకపోతే పలానా ప్రయత్నం చేద్దామని ఎప్పుడు చెప్పలేదు. నేను నా ప్రయత్నమే చేస్తూ ఉన్నా, నా కొట్లాడుతూనే ముందుకు పోతా ఉన్నా.